అమెరికాకి స్పెయిన్ ఒక షాక్ ఇచ్చింది. ఇప్పుడు అమెరికన్ ఎయిర్ బేస్లు వాస్తవంగా దుబాయి, కువైటు, బహ్రెయిను ఇట్లాంటి దేశాల్లో ఉన్నాయి. అవి వాస్తవంగా ఆ దేశాలు తమకి ఇరాన్ నుంచి ఉన్నటువంటి భయంతో అక్కడ ఎయిర్ బేసులు అమెరికా పెట్టుకుంటే తమకి రక్షణ అనుకున్నాయి. కానీ అదే ఇప్పుడు ఆ దేశాలకి శాపమయ్యింది. ఇప్పుడు ఇరాన్ మీదన దుబాయ్ దాడి చేయలేదు, సౌదీ అరేబియా దాడి చేయలేదు, బహ్రెయిన్ దాడి చేయలేదు, ఖతార్ దాడి చేయలేదు. అమెరికా దాడి చేస్తుంది. అమెరికా ఇక్కడ దగ్గరలో లేదు కాబట్టి అమెరికాని ఏమీ చేయలేం కాబట్టి అమెరికన్ బేసులు ఈ దేశాల్లో ఉన్నాయి కాబట్టి వాటిని ధ్వంసం చేస్తున్నారు. పోనీ అంతవరకు ఆగారంటే పనిలో పనిగా వాళ్ళకి ఆ షెల్టర్ ఇచ్చినందుకు, అంటే ఇంతకుముందే ఇరాన్ సుప్రీమో చెప్పాడు వాళ్ళకి షెల్టర్ ఇవ్వద్దని చెప్పేసి, ఈ మధ్యప్రాచ్యంలో అసలు అమెరికా ఉండడానికి వీల్లేదు, మీరు అందరూ వదిలేసేయాలని చెప్పి. కానీ వాళ్ళు పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇరాన్తో థ్రెట్ ఉంది అమెరికా కంటే కూడా. అందుకన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు వదిలేశారు. ఆ కారణంగా ఆ ఎయిర్ బేసులు పెట్టినందుకు గాను వాళ్ళని శిక్షించడం అన్నటువంటి ఉద్దేశంతోనే వాళ్ళ ఆయిల్ వ్యవస్థల మీదన, వ్యాపార వ్యవస్థల మీదన, పారిశ్రామిక వ్యవస్థల మీదన దారుణమైనటువంటి దాడులకి తెగబడింది ఇరాన్. స్పెయిన్ని కూడా అట్లాగే ఎయిర్ బేస్ అడిగింది అమెరికా. స్పెయిన్ ఎయిర్ బేస్ని వాడుకుంటామంది ప్రస్తుతం అవసరం రీత్యా, ఇరాన్ మీద దాడి రీత్యా. స్పెయిన్ అందుకు నిరాకరించింది. దాదాపుగా 15 యుద్ధ విమానాలు 1 by 1 వెళ్ళడం, స్పెయిన్లో దిగుతానంటాం, అందుకు స్పెయిన్ అంగీకరించకపోవడంతో ఆగ్రహించినటువంటి ట్రంపు స్పెయిన్ మీద నిషేధం ప్రకటించాడు. స్పెయిన్ మీదన భారీ టారిఫ్లు వేస్తాం, స్పెయిన్తో మా కార్యకలాపాలు రద్దు చేసుకుంటామని చెప్తున్నాడు. అంటే ఒక దౌర్జన్యపూరితం. అంటే ఆయన యుద్ధం చేస్తానంటే ప్రపంచం అంతా వచ్చి దాసోహమని చెయ్యి అనాలన్నమాట. లేకపోతే కనుక ఆ దేశాలనే బ్యాన్ చేస్తాడనమాట. ఇలాంటి దిక్కుమాలినటువంటి దరిద్రం అమెరికాకి దాపురించింది.